ప్రభునామమున మరి ఒకసారి వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విని మనం మేలు పొందుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చిన్నమాట ప్రార్థన. కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు. యవనస్తులుగా మీ సన్నిధిని ఆశించి మీ సముఖమున కూర్చున్న బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఎదుట కూర్చుంటే మీ ప్రభావానికి లోనవుతామని, మీ దృష్టి మా మీద పడుతుందని నమ్మి స్తుతిస్తూ ఉన్నాం. మీ ఎదుట కూర్చున్న ప్రతి యవనస్తుని కొరకై ఎత్తిపడుతూ ఉన్నాం. బహుగా దీవించండి. వినబోయే సంగతులు శ్రద్ధగా విని అర్థం చేసుకోవడానికి, అనుసరించటానికి మంచి మనసు దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన యవనస్తులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదివాం. చివరి పదం, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? శ్రేష్టము అంటే అర్థం ఏంటి చెప్పండి? శ్రేష్టమైనది, విలువైనది అని ఒక అర్థం. దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, మనం మిగతా వారిలో ఒకరిగా ఉండకూడదు. ఎప్పుడైనా కూరగాయలు గంప దింపినప్పుడు చెయ్యి వేటి మీదికి పోతుంది చెప్పండి? శ్రేష్టమైన వాటి మీదికి పోతుంది. అన్నిటికంటే ఏది బాగుంటుందో దాని మీదికి చేయబోతుంది, దృష్టి దాని మీదకి పోతుంది. దేవుని ఆశ ఏంటంటే, నా పిల్లలు భూలోకంలో ఇట్లా బ్రతకాల. ఇట్లాంటి జీవితం కాదు, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన జీవితం. మరి ఎప్పుడు శ్రేష్ఠులుగా బ్రతుకుతాము అంటే, శ్రేష్టమైన వాటిని ఆశ్రయిస్తే శ్రేష్టముగా బ్రతుకుతాం. మన జీవితం మనకే శ్రేష్టం అనిపించాలి. మన అమ్మా నాన్నకు నా పిల్లల జీవితం బహుశ్రేష్టమైనదని గుర్తుపట్టాలి. అట్లాగే మనం ఉన్న సమాజం, చదువుకున్న కాలేజీలో కానీ, మనం ఉండే చోట్ల కానీ, వీరు శ్రేష్టమైన పిల్లలు అని గుర్తుపట్టాలి. మరి శ్రేష్టమైన వాటిని పొందుకుంటే శ్రేష్ఠులుగా ఉంటాం. ఇంతకు శ్రేష్టమైనవి ఏంటివి అంటే, దానియేలు బహుశ్రేష్ఠుడు కావడానికి కారణం, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. దానియేలు బుద్ధితోనే శ్రేష్ఠుడైనాడు, డబ్బుతో కాదు. మన బుద్ధి బాగుందంటే శ్రేష్టమైన జీవితం జీవించవచ్చు. అలాగే ఈరోజు 2వ అంశాన్ని చూద్దాము రండి. శ్రేష్టమైనది ఏంటి? మన ఉద్దేశం ఏంటంటే, మన బతుకు శ్రేష్టముగా ఉండాలా, మనము శ్రేష్ఠులుగా బ్రతకాలా అంటే శ్రేష్టమైనవి మన దగ్గర ఉండాలి. ఒకటి, దానియేలు శ్రేష్ఠుడు కావడానికి దానియేలుకున్న బుద్ధి కారణం. రెండవది రండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతలు 8:11 ఒకటి చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. 8:11.
చదవండి ఒకరు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. మామూలుగా జ్ఞానము ఎంత శ్రేష్టమైనది అని అర్థం చేసుకోవాలి అంటే, జ్ఞానం నీ ముందర పెట్టి ముత్యాలు నీ ముందర పెడితే ఎక్కువ మంది ముత్యాలనే కోరుకుంటారు. ఎందుకంటే వాటి విలువ తెలుసు కాబట్టి. జ్ఞానం విలువ తెలియనోడు ఏం కోరుకుంటాడు చెప్పండి? అందువల్ల విలువగల సొత్తులన్నిటికంటే నువ్వు బంగారు, వెండి ఇటువంటి ఆభరణాలు వేసుకొని నేను శ్రేష్టంగా కనపడాలనుకుంటే వాటి వల్ల విలువ పెరగదు. విలువగల సొత్తులన్నీ ఒక ఎత్తు, జ్ఞానం ఒకటి ఒక ఎత్తు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానము శ్రేష్టమైనది. నువ్వు శ్రేష్టంగా ఈ లోకంలో బ్రతకాలి అంటే జ్ఞానాన్ని కోరుకో. డబ్బు కాదు, బంగారు కాదు, వజ్రాలు కాదు, జ్ఞానము శ్రేష్టమైనది. ఒక మాట చూడండి, ఇంకొక మాటలు కూడా చూద్దాం. అది ఏంటంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16లోనే చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. 16. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. మనం వేటి సంపాదన కోసం ఆరాటపడుతున్నాం? డబ్బు సంపాదించుకోవడానికి, బంగారు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నావా? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నావా? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఒక్కదాన్ని సంపాదిస్తే జ్ఞానమే మిగతా వాటన్నిటిని సంపాదిస్తుంది. ఒక్కొక్క దానికోసం నువ్వు పరిగెత్తాల్సిన పనిలే. మనిషి జీవితంలో జ్ఞానాన్ని గిన సంపాదించుకుంటే ఆ జ్ఞానమే నీకన్ని విషయాలను సంపాదించి పెడతాది. ఒకసారి దానియేలు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు తెలుసున? నెబుకద్నెజర్ అనే రాజు. రాజు ఎక్కడ, దానియేలు ఎక్కడ? దానియేలు సామాన్యుడు, చెరలో వచ్చినటువంటి ఒక యవనస్తుడు. కానీ ఆ యవనస్తుని మీద సాగిలపడి కాళ్ళ మీద పడ్డాడు నెబుకద్నెజర్ రాజు. ఏం చూసి అంటే, రాజు ఒక కలగన్నాడు, మర్చిపోయినాడు. ఇప్పుడు జ్ఞానులను పిలిచి అడిగినాడు, నేను కలగన్నాను, భావం చెప్పండి అని. వారు అన్నారు, అయితే కల చెప్పండి అన్నాడు. కల చెప్పండి అంటే ఆయన అన్నాడు, నేను కలను కూడా మర్చిపోయినాను, మీరు కల చెప్పాలి, భావం చెప్పాలి అన్నాడు. ఇది ఎవరి వల్ల కాదు, అయ్యే పరిస్థితి కాదన్నాడు. వెంటనే రాజు అన్నాడు, మీరు చెప్పకపోతే జ్ఞానులందరూ సంహరించబడతారు అన్నాడు. అప్పుడు దానియేలు ముగ్గురు స్నేహితుల్ని పిలిచి దేవుని దగ్గర వేడుకున్నారు. వేడుకుంటే దేవుడు రాజు కనిన కలను, దాని భావాన్ని దానియేలుకు చెప్పాడు. దానియేలు వచ్చాడు, రాజు కన్న కలనంతా చెప్పాడు, భావాన్ని చెప్పేసరికి రాజు నివ్వెరపోయినాడు. పోయి సరాసరి తన రాజరికాన్ని పక్కన పెట్టి దానియేలు కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశాడు. జ్ఞానం యొక్క పవర్ ఏంటో తెలుసా? జ్ఞానం యొక్క పవర్. మనం జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాకుండా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అంటే జ్ఞానము శ్రేష్టమైనది. ఈ మధ్యాహ్నం నిజంగా జ్ఞానము అంత శ్రేష్టమైనదా? తేలాలి కదా. అపరంజి కంటే, బంగారము కంటే, ఆస్తుల కంటే జ్ఞానము శ్రేష్టమైనదా? ఎంత శ్రేష్టమైనదో ఈ మధ్యాహ్నం కొద్ది నిమిషాలు
మనం ఆలోచన చేద్దాం. శ్రేష్టమైన జ్ఞానం. ఒక మాట, జ్ఞానముతో ప్రసిద్ధికి వచ్చిన వ్యక్తి ఎవరన్నా గుర్తుకొస్తున్నారా మీకు? జ్ఞానముతో సుప్రసిద్ధుడైన వ్యక్తి ఎవరు? సొలొమోను. ఒక్కసారి ఆ వచనం చదివి వద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 31 వచనాలు ఉన్నాయి కదా. 31 చదువుతాను డైరెక్ట్గా. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమై. సొలొమోను కీర్తి విస్తరించటానికి కారణం ఏమై ఉండెను? జ్ఞానవంతుడై ఉండెను గనుక. జ్ఞానవంతుని కీర్తి ఖండ ఖండాలకు విస్తరిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సొలొమోను గూర్చిన కీర్తి నలుదిక్కుల విస్తరిస్తుంది. కారణం ఏంటంటే సొలొమోనులో ఏముందయ్యా అంటే జ్ఞానం ఉంది. జ్ఞానానికి వ్యతిరేక పదం మూఢత్వం. మూఢత్వం ఉంటే మనం ఎందుకు పనికిరాం? మన జీవితం శ్రేష్టమైనదిగా వెలిగిపోవాలి అంటే మన దగ్గర జ్ఞానం కావాలి. జ్ఞానము ఎంత శ్రేష్టమైనదో ఇప్పుడు విందాం. నీ మనస్సాక్షి ఒప్పుకుంటే ఇక నుంచి ఆ జ్ఞానాన్ని సంపాదించటానికి పరుగులు తీయండి. రండి, జ్ఞానము ఎంత శ్రేష్టమైనది. నంబర్ 1, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ప్రసంగి 8:1. ప్రసంగి 8:1. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక అద్భుతమైన వచనం. జ్ఞానులతో సములైన వారెవరు? జ్ఞానులతో ఎవరిని సమం చేయాలి? ధనవంతుల్నే, రాజులనా, చక్రవర్తులనా? కాదు సుమా. జ్ఞానులకు సాటి అయిన వారు లేరు అని చెప్తూ 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. గుర్తుపెట్టుకోండి. తేజస్సు అంటే అర్థం ఏంటి? వెలుగు. మన ముఖాలు వెలిగిపోవాలి అంటే ఏముండాలో మన దగ్గర? ఫెయిర్ అండ్ లవ్లీ ఉండాలి. అదేనా? ఎందుకు రాసుకుంటాను చెప్పండి? ఫెయిర్ అండ్ లవ్లీ ఎరగని వారు లేరు. అందరి ఆశ అదే కదా. 10 మంది లేకపోతే నా ముఖం వెలిగిపోవాలని, అందరి దృష్టి నా మీద పడాలా. ఇంతే యవ్వన కాలంలో ఆశ. ఏంటంటే అందరినీ ఆకర్షించేంతగా నా దగ్గర ఉండాలి, అందరు నా వైపే చూడాలి. అందరు నా వైపు చూడాలి అంటే నా ముఖం వెలిగిపోవాలంటే బైబిల్ చెప్పే మాట వినండి. జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనుష్యుల ముఖమునకు తేజస్సునిచ్చును. నీ ముఖం ఎట్లున్నా, నువ్వు నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నిన్ను అందవిహీనుడు అన్నా, నువ్వు వెలిగిపోతావు. ఎప్పుడు? జ్ఞానం ఉంటే. గుర్తుపెట్టుకోండి. జ్ఞానము ఒక వ్యక్తిని
లైట్ వేసినట్లుగా అందరినీ ఒక గంటలో తన వైపు తిప్పుకుంటాడు జ్ఞానవంతుడు. జ్ఞానము ముఖమునకు తేజస్సునిచ్చును. 2వ పదం రాయబడింది ఏంటి? దాని వలన వారి మోటుతనము మార్చబడును. మోటుతనం అజ్ఞానం. ఈ లోకంలో తెలియని తనం, అజ్ఞానం కంటే దరిద్రం మరొకటి లేదు. అజ్ఞానము కంటే దరిద్రం లేదు. బాగా వినండి, తెలుసుకోవడము జ్ఞానం, తెలియకపోవడం అజ్ఞానం. తెలుసుకోవడం, నువ్వెంత తెలుసుకుంటే అంత జ్ఞానివైతావు. నీ జ్ఞానము నీ మోటుదనాన్ని మారుస్తుంది. ఇప్పుడు చూడండి, మామూలుగా పల్లెల్లో కానీ చదువుకునే పిల్లలు ఉండే ఇండ్లు, చదువురాని పిల్లలు ఉండే ఇండ్లు ఎట్లుంటాయి? తేడాలు కనిపిస్తాయి, కనిపించవా? తేడాలు కనిపిస్తాయి. చదువుకునే పిల్లల ఉండే ఇల్లు, చదువురాని పిల్లల ఇల్లు పరిశుభ్రతలో కానీ నీట్నెస్లో కానీ ఎంత నీట్గా పెట్టింటారు చెప్పండి. చిన్న ఇల్లు అయినా, ఉండేవి 2 రూములైనా. కారణం ఏమిరా అంటే వీళ్ళింట్లో డిగ్రీ చేసిన పిల్లలు 2 ఉన్నారు అంటే ఈ లోకపు చదివే ఇంత మార్పు తెస్తే దైవ జ్ఞానం మనలో ఎంత మార్పు తేవాలా? ఎంత మార్పు తెస్తుంది చెప్పండి. మన మోటుతనం అంటే దుర్మార్గం. ఒక రకంగా చెప్పాలి అంటే నాబాలు మోటువాడని రాయబడింది. మోటువాడంటే మనకు అర్థమైంది అంటే చదువురానోళ్ళు అంటాం మనకెళ్ళి, అట్లని కాదు. మోటుతనం అంటే దుర్మార్గం. దుర్మార్గం మార్చబడేది దైవ జ్ఞానం వల్లనే. అందువల్ల జ్ఞానము ఎంత శ్రేష్టమైంది అని ఎవరన్నా అడిగితే, జ్ఞానం వలన ముఖానికి తేజస్సు వస్తుంది. 2వది మోటుతనం మార్చబడుతుంది. చదువురాని పిల్లల మాటలు ఎట్లుంటాయి, స్కూలు పోయిన పిల్లల మాటలు ఎట్లుంటాయి? తేడా చూడండి, ఎంత మారిపోతుంటాయి కదా. అట్లాగే జ్ఞానం నిన్ను మార్చివేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు తెలియనివి తెలుసుకుంటున్నావు అనుకోండి, జ్ఞానివి అవుతున్నట్టు లెక్కను. జ్ఞానివి అవుతున్నావు, నీ ముఖము వెలిగిపోతుంది. ఒక ఉదాహరణ చూద్దాం రండి. దానియేలు గ్రంథములో 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1:15. 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనము భుజించు బాలుర అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను చాలు. ఎట్లా కనపడినాయి ఇలా ముఖాలు? దానియేలు, షడ్రకు, మేషక, అబేద్నెగో వారి ముఖాలు ఎట్లాగా ఉన్నాయంటే మిగతా పిల్లలందరికంటే కలగా కనపడ్డాయి, సౌందర్యంగా కనపడ్డారు. తేడా అయ్యేది. వాళ్ళైతే మంచి మంచి నాన్ వెజ్ తింటున్నారు, రాజు తాగే పానీయం తాగుతున్నారు. వాళ్ళ ముఖాలు ఎట్లుండాలా? వీళ్ళు ఏం తింటున్నారు? అవి తినకుండా ఒట్టి కూరగాయలు అట్లా అన్నం తింటున్నారు అనుకోండి. 10 రోజులు టెస్ట్ చేసినాడు. టెస్ట్ చేసినాక వీళ్ళ ముఖాలు చూసినాడు, వాళ్ళ ముఖాలు చూసినాడు. ఆ ముఖాల కంటే ఈ నలుగురి ముఖాలు వెలిగిపోతున్నాయి. కారణం ఏంటి చూడండి. ఆ 1వ అధ్యాయములోనే ఏముంది? వాళ్ళ దగ్గర ఏమున్నాయి చెప్పండి అంటే 17వ వచనం చూద్దాం. 17వ వచనం కిందనే ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు అది దేవుడు వాళ్ళకి ఏమిచ్చినాడు చెప్పండి? జ్ఞానం ఇచ్చినాడు, వివేచన ఇచ్చినాడు, సకల శాస్త్రాల ప్రవీణతనిచ్చినాడు. అవే
వాళ్ళ ముఖాలకు తేజస్సు తెచ్చింది. మరి మనకేం తెలుసు చెప్పండి? ఆ? మనకేం తెలుసు? ఒక కాలేజీలో కాలేజీ డే చేస్తారు కదా, కాలేజీ డే చేస్తే సాయంత్రం ఫంక్షన్ మొదలు పెట్టాలా, ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఏమి అంటే మైకు పెట్టాలా, మైకు పెట్టలేదు, మైక్ ఎవరు పెట్టాలా? సార్ అడుగుతా, ఇమ్మానుయేల్ రాలేదా? ఇంకొక ఆయన ఇమ్మానుయేల్ రాలేదా? ఇంకొక ఆయన ఇమ్మానుయేల్ రాలేదా? అందరి నోట్లో ఒకటే పేరు వినపడుతుంది. ఏం పేరు? ఇమ్మానుయేల్. అంటే ఇమ్మానుయేలుకు ఏం నేర్చుకున్నాడు? మైకు సెట్ పెట్టేది నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? మందిరంలో నేర్చుకున్నాడు. ఇప్పుడు ఇమ్మానుయేల్ వచ్చేంత వరకు ఫంక్షనే స్టార్ట్ కాలేడా? ఏమన్నా నేర్చుకుంటే నష్టపోతామో చెప్పండి? ఏం నష్టపోం కదా. దానియేలు యొక్క ముఖం వెలిగిపోవడానికి కారణం దేవుడు జ్ఞానం ఇచ్చాడు. యవ్వన కాలంలో గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర దీన్నే మనం పొందుకోవాలి. ఇదొక్కటి ఉంటే చాలు, నువ్వు ఏడైనా బతుకుతావు. 10 మందిలో నిలబెట్టినా నువ్వు శ్రేష్ఠునిగా కనపడతావు. అది లేదనుకోండి, నీకు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నువ్వు వ్యర్థునిగానే కనపడతావు. తల్లిదండ్రులు 1,00,00,000 రూపాయలు నీకు అప్పగించి వెళ్ళిపోయినా మన బతుకులు బాగుండవు, శ్రేష్టమైన బ్రతుకులు ఉండవు. కారణం ఏంటంటే జ్ఞానము. ఒకటి, జ్ఞానము ముఖమునకు తేజస్సునిస్తుంది. రెండవది మోటుదనాన్ని మారుస్తుంది. ఇది తర్వాత చూడండి, జ్ఞానం ఏం చేస్తుంది అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము రండి, 1వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1:10. 1:10. ఎవడు? ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు సొలొమోను అడుగుతున్నాడు, దేవా నాకు ఏం కావాలి నాయనా? జ్ఞానం కావాలా, తెలివి కావాలా? జ్ఞానం కావాలా, తెలివి కావాలా? ఎందుకు సొలొమోన్? ఎందుకు కావాలంటే జవాబు చెప్పండి. దాంట్లో ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి? ఎందుకు అడుగుతున్నాడు? కార్యములను చక్కపెట్టునట్లు. కార్యములు అంటే పనులు. కార్యములు అంటే ఏంటి? పనులు. పనులు చక్కగా చెయ్యాలి అంటే, కార్యములు చక్కబెట్టాలి అంటే డబ్బులు కాదు కావాల్సింది. చాలామంది ఏమనుకుంటారు తెలుసునా? డబ్బులు దండిగా ఉంటే పనులు బాగా చేయొచ్చు అనుకుంటారు. నో, డబ్బులు దండగా ఉన్నా జ్ఞానం లేకపోతే నువ్వు చేసిన కార్యం అంతా రసాభాస అవుతుంది. జ్ఞానవంతుడు డబ్బు లేకపోయినా అద్భుతమైన కార్యం చేస్తాడు. కార్యములు చక్కబెట్టుటకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము కావాలి. ఇప్పుడు చదవడం ఒక కార్యం. చదవడం అనే కార్యము చక్కగా చేయాలి అంటే డబ్బులు కాదు, కాలేజీలు కాదు కావాల్సింది. నన్ను ఆడ చేర్పించింటే, ఈడ చేర్పించింటే నేను చదివేటోడిని అంటుంటారు. అవన్నీ ఉత్తవి. కాలేజీలలో ఏమి లేదు, డబ్బులలో ఏమి లేదు. ఏమిట్లో ఉంది? నీలోనే ఉంది. కార్యము, చదువు అనే కార్యాన్ని ఒకడు చక్కగా ముగించుకొని బయటకు వస్తాడు, ఒకడు మధ్యలో ఆపేసి నిలబడిపోతాడు, ఇంకొకడు ఏంటికి పనికి రాకుండా తయారవుతాడు. ఏం తేడా ఎక్కడుంది? అందరూ చదివించగలిగిన వారే. ఒకడు చదువు అనే కార్యాన్ని తగిన టైంలో పూర్తి చేసి సర్టిఫికేట్లు, డిగ్రీలు చేతపట్టుకొని బయటకు వచ్చి ఉద్యోగ వేటలో నిలబడతాడు. ఇంకొంతమంది చదువు కార్యం ఫెయిల్. పెళ్లి చేసినాం అనుకోండి, పెళ్లి చేస్తే పెళ్లి సంసారం ఫెయిల్. ఏదన్నా ఒక పని అప్పగించినా, ఒక వ్యాపారం పెట్టినామనుకోండి, అట్లన్నా బతుకుతాడని వ్యాపారం ఫెయిల్. అటు చదువు ఫెయిల్ అయిపోయా,
ఇటు వ్యాపారం పెట్టిస్తే ఇది ఫెయిల్ అయిపోయా, అట్లా పెళ్లి చేస్తే అట్లా సంసారం ఫెయిల్ అయిపోయా, ప్రతి దాంట్లో ఫెయిల్ 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 ఫెయిల్. ఎంతమంది చెప్పినా తెలిసిన పేరెంట్స్, ఏం చేస్తాం సార్ మా వాడు అంతా. కారణం ఏంటంటే కార్యములు చక్కబెట్టుటకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి. మనకు భవిష్యత్తు, మన ఆయుష్కాల దినాలు దేవుడు ఎన్నో ఇచ్చాడు కదా. ఆ దినాల్లో మనము లోకంలో 10 మంది కంటే శ్రేష్ఠులుగా బ్రతకాలి అంటే ఇట్లా ఆశించకూడదు. మా నాయన సంపాదించి పెట్టిపోవాలి, డబ్బులు దండి ఇచ్చిపోవాలి, అది కాదు. జ్ఞానము కావాలి, మనకు జ్ఞానం కావాలి. నీ కార్యాలు సఫలం కావాలి అంటే ఒక చోట ఒక సంగతి చెప్పమంటారా? ఒక బర్త్డే జరుగుతుంది. అది బర్త్డే మామూలు బర్త్డే కాదు, చాలా ఖర్చు పెట్టుకున్నారు. 6 పొట్టేళ్ళు కోసినారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి బర్త్డే. 6 పొట్టేళ్ళు కోసి దాదాపు ఒక 300-400 మంది జనాలు అటెండ్ అయినారు. సరే, బర్త్డే 6 గంటలకని పేపర్లో ఉంది, కొట్టిన పాంప్లెట్లో 6 గంటలకు వచ్చేవాళ్ళు. 6 గంటలకు వస్తే ఆడ అతి లేదు గతి లేదు. ఏడా ఆ సన్నివేశం అట్ట ఏం లేదు. 7 అయింది, 8 అయింది, ఆడనే వంటలు చేస్తుంటారు, ఖర్చు లక్షల్లో జరుగుతుంది. 8 అయింది, అప్పుడు వచ్చి బెలూన్లు కడుతుండారు, తర్వాత ఏం కడుతుండారు, ఫ్లెక్సీ కట్టినారు. ఓహో ఇప్పుడు ప్రారంభమవుతుందేమో అనుకున్నారు. 8:30 అయింది. 8:45 రెండు అందరినీ పిలిచినారు. పిలిచిన తర్వాత ఇప్పటికే ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దండి, త్వరగా ప్రారంభించుకొని త్వరగా ముగించుకుందాం. ఒక పాట కాదులే, 2 వచనాలు పాడండి సరిపోతుంది. వాక్యం 10 నిమిషాలు. కరెక్ట్గా 9కి మొదలుపెట్టినారు, 9:30కి అయిపోయింది. 9:30 నుంచి కేకులు కట్ చేయడం, వీళ్ళ నోట్లో వాళ్ళు పెట్టడం, వీళ్ళ నోట్లో ఇల్లు పెట్టడం, ఫోటోలు, పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాయన, మామ వీళ్ళని పిలిచడం. 10:15 అయింది. 3/4 గంట పట్టింది కేక్ కట్టింగ్కి, దీనికి. ఇంకా టౌను ఎక్కడెక్కడో పోవాలా, ఎట్లా ఉంటారు చెప్పండి, ఇడిస్తే పోదామన్నట్టుగా ఉన్నారు. ఆడనేమో కలర్ రైసు, వైట్ రైసు, మటను, చికెను అన్నీ చేసి లైన్ పెట్టినారు. ఇక దయచేసి ఎవ్వరూ ఇంటికి వెళ్ళొద్దండి, ఆలస్యమైంది, భోజనాలు చేసి వెళ్ళండి అన్నారు. ఇంకా ఇడిచిపెడితే ఎట్లుంటారు చెప్పండి, ఎప్పుడెప్పుడు పోదామా ఇప్పుడు పోయినారు. ఆడిపోయేసరికి గంటలు లేవు, ఏమి లేవు, అన్నీ దాని మీద పెట్టినారు కానీ గంటలు లేవు. వేయడానికి గంటలు కావాలి కదా. ఇంకా చూసుకో పొర తేపోరా, మీ ఇంటికి అడిపోయి ఒకటి తేపో, వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయే లోపల జనాలు ఉంటారా, ప్లేట్లు ఒత్తడం, పైకి ఎత్తడం, లైన్లులే, దయచేసి లైన్లో నిలబడండి ప్లీజ్, నా మాట ఏంటంటే లైన్లో నిలబడి, నో లైన్. ఇంకా మటను షేర్వా చూస్తారా, గ్లాసులు ఉన్నాయి కదా, గ్లాస్ తీసుకోవడం, ముంచడం, పైకి ఎత్తడం, వాడు నాంగి మీద పడి అనడం, ఇంకా దొరికినట్టు ఏదో దోసుకపోతుంటాడు చూడండి. ఇంకో కొంతమంది ఈ దొమ్మిలోకి జొరవలేక, వద్దుపారా ఇంటికాడ తిందాం పనైనా, తొందర చేసుకొని తిందుపా, ఇంక ఏం తింటావు అని కొంతమంది అట్లా ఎనికిపోయినారు పాపం జొరవలేక. ఆయన గంట తర్వాత ఎక్కడిదెక్కడ పడిపోయింది, ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంత చేసి కూడా వేస్ట్ అయినంటే ఏమి లేక వేస్ట్ అయ్యింది? డబ్బు లేక కాదు, ఇది లేక కాదు, ఏమి లేక, జ్ఞానం లేక. టైం ఎంత అయ్యింది, ఈ టైంలో ఏముండాలా, ఎప్పుడు స్టార్ట్ చేయాలా, ఎప్పుడు పెట్టాలా, టైం లేట్ అయితే జనాలు ఎట్లుంటారు, అన్నం వడ్డించాలంటే గంటలు ఉండాలి కదా, చూసుకోవాలి కదా. ఇవి లేకుండా దయచేసి అందరూ భోంచేసి వెళ్ళండి అంటే మొత్తం రసాభాస. చూసే వాళ్ళకి అర్థమైంది, 4 లక్షలు ఖర్చు పెట్టినాడు కానీ ఎవరిని సంతృప్తి పెట్టలేకపోయినాడు. కార్యము చక్కబెట్టుటకు కావాల్సింది డబ్బులు కాదు, ఏం కావాలా, జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం సంపాదించుకుంటే నీ కార్యాలన్నీ సఫలమవుతాయి. దేవుడిచ్చిన జ్ఞానముతో నీ చదువు, నీ ఉద్యోగం, కనపడ్డ ప్రతి ఉద్యోగానికి అప్లై చేయకూడదు సుమా, కనపడ్డ ప్రతి ఉద్యోగానికి అప్లై చేయకూడదు. రైట్ పర్సన్ టు రైట్ జాబ్, నీ స్వభావానికి సరిపోయిన ఉద్యోగం ఎన్నుకోవాలా. ఇప్పుడు ఏమి చెప్పండి,
యా ఉద్యోగం వస్తే అది అప్లై చేయడమే. చేరినప్పటి నుంచి ఏడ్చుకుంటూ చేస్తుంటారు. ఏమంటే నీకు సామర్థ్యాలు లేవు, పాడు లేవు, దాంట్లో నువ్వు చదివింది ఒకటి, చేరింది ఒకటి. మరి ఏం చేస్తావు సార్ దొరకనప్పుడు అంటావా? ఎందుకు దొరకదు? నువ్వు చదివిన చదువేంటి, నువ్వు చేసేదేంటి? కొంతమంది వాళ్ళు ఏం చేసేది వాళ్ళకే తెలియదు. ఒకడు ఎట్టెట్ట చదివినాడో తెలుసిన, 10th క్లాస్ వరకు ఇంకా కంపల్సరీ పోతారు కదా. 10th అయిన తర్వాత ఇంటర్ చేరేటప్పుడు పక్కింటోడు బైపీసీలో చేరినాడని ఈడు బైపీసీలు చేరినాడు. ఇట్లా ఉంటుంది. వాడు ఆ కాలేజ్, ఈడు ఆ కాలేజ్ చేరినాడు. కానీ అందరికీ అన్ని సామర్థ్యాలు ఉండవు. ఈడు బైపీసీ తీసుకుని ఫెయిల్ అయినాడు, వాడు పాస్ అయిపోయినాడు. ఫెయిల్ అయినాక వద్దురనైనో మనకు కెమిస్ట్రీ రాదు, ఫిజిక్స్ అర్థం కాదు అని ఎట్లొకట పాస్ అయ్యి బీఏ చేరదాం పర్వాయి, ఆర్ట్స్ ఈజీ అంట, ఊకెందుకు ఈ సైన్స్తో అని ఇంటర్ బైపీసీ చదివినోడు డిగ్రీలో ఏం చేరినాడు, బీఏ చేరినాడు. బీఏలో క్లాసులో పోతే హిస్టరీలో మొదటి పానిపట్టు యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం. ఇదేం పానిపట్టులరా, అవే బాగుండే, కర్మగాల ఎన్నడిన్లే ఇవి. పానిపట్టు యుద్ధం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఎవరైనా కంఠస్థం పెడుతుంటే ఈ కంఠస్థం పెట్టనీక రాదు. ఎందుకంటే ఇంటర్లో హిస్టరీ వినింటే కొంచెం అర్థమయ్యేది. ఈడిన్లే తిప్పలు పడి అట్ట చేసి ఇట్ట చేసి బీఏ పాస్ అయ్యి, బీఏ పాస్ అయినాక పక్కింటోడు వాళ్ళమ్మ చెప్తుంది, మా వాడు బెంగళూరులో నెలకు 70,000 సంపాదిస్తాడని. ఏం చదివినాడక్క మీ వాడంటే ఎంబీఏ చదివినాడనే. ఏం చదివినాడంట? ఈడు బీఏ తర్వాత ఎంబీఏ చేరొచ్చునా అన్నాడు. చేరొచ్చు అన్నాడు. తక్కువ బీఏ టు ఎంబీఏ కొట్టినాడు. 1 ఎకరా అమ్ముకొని 2 ఏళ్ళు తిప్పలు పడి అట్టబెట్టి ఇట్టబెట్టి పాస్ అయినాడు మొత్తానికి. క్యాంపస్ సెలెక్షన్ పెడితే ఈయనకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి వస్తే కదా, ఎవడు సెలెక్ట్ కావడంలే. ఎట్లా సెలెక్ట్ అవుతాడు? ఈయనకి ఇంగ్లీషే రాదు, ఎంబీఏ మాత్రం అయిపోయింది. ఎంబీఏ ఇటగా తీయప్ప అని త్వరలో 20,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి అన్నాడు. ఇది రాయాలంటే ఏముండాలరా, డిగ్రీ ఉండాలా, తర్వాత బీఈడి చేయాలని అని బీఈడి అప్లై చేసినాడు. ఎంబీఏ టు బీఈడి, ఎంబీఏ టు బీఈడి, బీఈడి అయిపోయింది. టెట్ పెట్టినారు, ఫట్ అని పోయినాడు. మనకేమన్నా సామర్థ్యం ఉంటేనా? టెట్ ఫెయిల్ అయినాడు. 2 సార్లు రాసినాడు, 3 సార్లు. టెట్టే పాస్ కాలేడు, డిఎస్సి ఏం రాస్తాడు? ఇంకా ఈ అయ్యప్పనిగా తీయప్ప అని నంద్యాల గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో చేరినాడు. ఏంటికి బ్యాంక్. ఏం రీడంటే మొన్ననే చేరినా సార్ బ్యాంక్ కోచింగ్ అని. 3 సార్లు పరీక్షలు రాసినాడు, బ్యాంకు రాలే. ఎందుకంటే లెక్కల్లో ఫాస్ట్ ఉండాలి క్లరికల్గా. అందుకే వాళ్ళు నాకు టైం సరిపోలే అంటున్నాడు బయటకు వచ్చి. అందరికీ అదే టైంనైనా అదే టైంలో సరిపోయాలా? నువ్వు ఇంకా 2 + 3 3 తీసుకొని 4, 5, 6 అనుకుంటుంటే ఇంకా క్లర్కులు బ్యాంకులు అట్టుంటే ఇవ్వడం సరిపోతుందా? అందుకే వాళ్ళు ఫాస్ట్, తక్కువ టైంలో ఎక్కువ లెక్కలు చేయాలి. అది అంతే. అన్ని కూడికలు తీసివేతలేదు, అదేం పెద్దదేం కాదు, కానీ ఫాస్ట్గా చేయాలి. అది రాలే. ఓసారి రైల్లో పోతాడు, యాడికి పోతుంటే ఆర్ఆర్బీ రైలుకి పోతాను అంటున్నాడు. యాదంట రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంట, సికింద్రాబాద్ పోయినాడు. ఇవి రానోడు అవి వస్తాయా? మళ్ళీ వెనక్కి వచ్చినాడు. లాస్ట్కు బస్ స్టాండ్ ముందర పూలంగడి పెట్టుకొని పూలు అమ్ముకుంటున్నాడు. లాస్ట్కు బస్ స్టాండ్ ముందర ఏం పెట్టుకున్నాడు? పూలంగడి పెట్టుకొని పూలు అమ్ముకుంటున్నాడు. ఒరే, ఈ పూలు అమ్మడం కోసం ఇంత చుట్టూ తిరిగి రావాలన్నా? డైరెక్ట్గా వచ్చింటే 10 ఏళ్ళ సర్వీస్ కూడా వచ్చిండు కదరా, ఈ పాటికి 10 ఏళ్ళ అనుభవం వచ్చిండు కదా. ఏమంటే జ్ఞానములే పాడులే. ఎవడు ఏం చెప్తే అది చదవడమేనా? ఒరే దీంట్లో చేదురా రోయ్, ఒరే దీంట్లో చేదురా, తిక్కులో నువ్వే ఏమన్నా? నీకు తెలివి లేదా? నీకు ఎందులో సామర్థ్యం ఉందో తెలియదా? ఎందులో సామర్థ్యం ఉండేది తెలియదా? వాడు ఎవడో చెప్తే దాని ప్రకారం వింటావా? ఎవడు పాడైపోయేది నువ్వు కాదా? కార్యములు చక్కబెట్టుటకు కావాల్సిందేంటి? జ్ఞానం. జ్ఞానం. చిన్న చదువు ఉండదు, పెద్ద చదువు ఉండదు. నువ్వు చదివిన చదువులో టాప్ 1లో ఉండాలి నువ్వు. అది హిస్టరీ అయినా పర్వాలేదు, సైన్స్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కామర్స్ అయినా పర్వాలేదు.
నువ్వు చదివే దాంట్లో నంబర్ 1 ఉండాలి. అంతేగాని కార్యములు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయంటే మనకు తగిన జ్ఞానము లేక. చాలామంది వాళ్ళే ఎందుకు చదువుతున్నారో వాళ్ళకే తెలియదు, ఏ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కనపడ్డ ప్రతిదానికి అప్లై చేయడం, చేరడం, అది నాకు నచ్చలేదని మళ్ళీ దిగి రావడం. తెల్దా? కొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటారు. సున్నిత మనస్కులు అంటే అర్థం ఏంటి? సున్నిత మనస్కులు స్వభావం అందరిది ఒకే రకంగా ఉండదు. సున్నిత మనస్కులు అంటే చిన్నదానికి కూడా బాధపడతారు. కుక్క కుంటుకుంటూ పోయినా అయ్యో పాపం అంటారు, అంత సున్నిత స్వభావం. కుక్కను కొట్టమనే కట్టెతో కొట్టాడు, అటబా అనుకుంటుంటాడు. ఇటోడు పోలీసు ఉద్యోగం సెలెక్ట్ అయ్యి హైటు వెయిట్ పెరిగినాడని ఇచ్చినారు, ఉద్యోగం వచ్చింది, హెలిప్యాడ్ కాడ డ్యూటీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తాడు, హెలిప్యాడ్ దగ్గర నువ్వు డ్యూటీ చేయాలా. నీ డ్యూటీ ఏమి? జనాలు అంతవరకు గమ్మున ఉంటారు, హెలికాప్టర్ వచ్చేంతవరకు. వచ్చినప్పుడు మీద పడతారు, అప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి జనాన్ని. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా? కళ్ళు మూసుకొని మోకాళ్ళ బట్టి కొట్టాలా, అంతే. నీ స్వభావం చూస్తేనా కుక్కను కూడా కొట్టాలే. అప్పుడు ఏమంటాడు? అక్క కొంచెం వెనక్కి జరగండి, అక్క పాప కొంచెం అమ్మ ముందుకు రావద్దు నాయనా, బాబు కొంచెం వెనక్కి జరగను నాయనా అంటే ఎవడన్నా వింటాడా? నిన్ను తొక్కి నీ మీద కాలు పెట్టి ఉతలకు వస్తారు. నీకు తెలుదా నా స్వభావానికి ఇది పనికిరాదని? చాలామంది చూడండి ఏడ్చుకుంటూ ఉద్యోగాలు చేసి రోగాలు తెచ్చుకున్నారు, తెలుసునా? ఉద్యోగం చేస్తుంటారు కానీ తృప్తి ఉండదు, సంతోషం లేదు. వాళ్ళ సామర్థ్యాలు అవి కాదు నిజానికి. వాళ్ళకి ఎందులోనూ సామర్థ్యాలు ఉన్నాయి, వచ్చింది కదా అని చేరినారు. ఇంకా చేరినాక ఆ ఉద్యోగం చేయలేక, ఆ బాధ వల్లేక వద్దురా నాయన ఇంకా రోజు ఏడిపే. ఎంతకాలం ఏడ్చుకుంటూ బతుకుతాను చెప్పండి? అందువల్ల జ్ఞానం ఉండాలి. కార్యములు చక్కదిద్దుటకు ఏముండాలి చెప్పండి? జ్ఞానం ఉండాలి. ప్రసంగి గ్రంథం 10:10 చూడండి. ప్రసంగి గ్రంథం 10:10. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 10:10 చదవండి ఒకరు. ప్రసంగి గ్రంథం 10:10. మొద్దుగా ఉన్నప్పుడు అయితే, ఆ మాట పట్టుకోండి. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే. కార్యం అంటే పని, సిద్ధి అంటే సిద్ధించడం. కార్యము సఫలంగా అవడానికి ఏది? జ్ఞానమే ప్రధానం. నమ్ముతావా? కార్యాలు అందరు చేస్తారు, ప్రతి ఒక్కడు రాస్తాడు, ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రతి ఒక్కరు పనిచేస్తారు. కానీ కొంతమంది కార్యాలు మాత్రమే సఫలమవుతాయి. సఫలం కావడానికి కారణం జ్ఞానం ముఖ్యం. ఇప్పుడు చూడండి, చదువుకుంటామంటారు కదా పిల్లలు. చదువుకునేటప్పుడు చదువుకోవడానికి పగలు టైం దొరికినా చదవరు. మరి చదువుకోవచ్చు కదా, ఇప్పుడు కాదు నేను రాత్రి అందరూ వండుకున్నాక, ఇప్పుడు చదివితే కదా అందరూ పడుకున్నాక ప్రశాంతమైన వాతావరణంలో చదువుతా అంటాడు. ఇప్పుడేం పని చేస్తున్నామంటే ఏం పని చేయకపోయినా చదవడు. తిరిగి అడ్డంగా తిరిగి రాత్రి అందరూ పడుకున్న లోపల ఎంత కావాలా? 10:30 అవుతుంది. అప్పుడు ఈడు సర్దుకొని పైకి లైట్ వేసుకొని పోయే లోపల 11 అవుతుంది. రాత్రి 11. అప్పుడు బుక్కు తెరుస్తాడు. రాత్రి ఇప్పుడే కానీ సహజంగా ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. రాకపోతే తప్పు, కానీ రాత్రి నిద్ర వస్తే మంచిదే కాదా? రాత్రి నిద్ర రాకపోతేనే నువ్వు దయ్యం. రాత్రి నిద్ర వస్తే నువ్వు మనిషివే. రాత్రి ఎవరన్నా 12 గంటలకు ఏం నిద్రపోతున్నావు అంటే, నిద్రపోక ఏం చేయాలి? నువ్వు తెలివి లేక పెట్టుకున్నావు. నిద్రపోయే టైంలో నిద్రపోక ఏం చేస్తాను చెప్పండి? నిద్రపోయే టైంలో నిద్ర వస్తుంది. 11కు బుక్కు తెరిచినాడు, 11:30కి ఇట్ట ఊగుతున్నాడు. అర్ధగంట కూడా కాలే. అది సహజం. వెంటనే అబ్బో ఇప్పుడు టీ తాగితే బాగుంటుందిరా నిద్రపోవాలంటే. ఏం తాగాలంట? టీ తాగాలంట. అప్పుడు టీ ఎవడు చేస్తాడు? 11:30కు. బస్ స్టాండ్ కాడనే ఉంటుంది టీ, ఇంకేడ ఉండదు. బస్ స్టాండ్ కాడ 24 hours ఉంటుంది. నడుచుకుంటూ పోయినారు ఇద్దరు.
నడుచుకుంటూ పోనీక 40 నిమిషాలు పట్టింది బస్ స్టాండ్. అంటే 11:30కు పోయినాడు, 12:15కు అడిపోయినారు. 12:15కు టీ తాగి 12:30కు మళ్ళీ నడుచుకుంటూ వస్తే 1:15కు మళ్ళీ ఇంటికి ఈ రూమ్కి వచ్చినారు. అమ్మాయ్యా నిద్రపోయి రోయ్ బుక్ తీసినారు. అప్పుడు 1:30. మళ్ళీ అర్ధగంటకే ఇంకా ఫుల్ ఇట వాచ్ చూసినారు, 2 అయింది. ఇంకా సాలేరా బాగా 2 వరకు చదువుకున్నాం, పడుకుందాంపా 2 వరకు పడుకున్నారు. ఎవరిని మోసం చేసినారు? పొద్దున్న లేచి ఎంతవరకు చదివినావురా? 2 వరకు చదివినా మమ్మీ. 2 వరకు చదివిన డాడీ. చదివింది అప్పుడు ఒక 20 నిమిషాలు, ఇప్పుడు 20 నిమిషాలు, 40 నిమిషాలు చదివి 2 గంటల వరకు మేలుకొని పొద్దున్న 10కి లేస్తాడు నిట్టనిలోగా. ఇది జ్ఞానం. నిన్నెవడు 2 వరకు చదవమన్నాడు? ఆ 40 నిమిషాలు పగలే చదివింటి బాధ తప్పేది కదా. చూపియడం కోసం, ఎదుటోళ్ళ కోసం, నీ కోసం కాదు. ఈయన కోసం చదవడంలే. వాళ్ళ అమ్మ చూడాలా, వాళ్ళ నాయన చూడాలా, బయట వాళ్ళు చూడాలా, ఎంత చదువుతున్నారో అనుకోవాలా. అనుకుంటారు కానీ నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. ఇదే జ్ఞానం. కార్యసిద్ధికి ప్రధానము డబ్బు కాదు, జ్ఞానం. 2 సెట్లు ఇక్కడ పెట్టినారు, ఇద్దరికి గొడ్డన్లు ఇచ్చినారు. ఎవడు ఫస్ట్ నరికితే వాడు విన్నరు. 1వ వానికి గొడ్డలు ఇస్తేనే వేస్తున్నాడు, మొదలు పెడుతున్నాడు. అప్పటికే బెత్తడి దిగింది. అవతలి వాడు ముందు గొడ్డల్ని చూసినాడు, చూసి కొంచెం మొద్దు ఉంటే నూరుకుంటున్నాడు. 15 నిమిషాలు అయింది, ఇంది బెత్తడి దిగింది, వాడు ఇంకా నరక కూడా నరకలే. ఈడు అనుకున్నాడు, తిక్కలోడు ఈడెప్పుడు కొట్టాలా, ఈడు నూరుకడమే సరిపోయాను. ఒక అరగంట తర్వాత 2 చోట్ల పడినాయి, కానీ అవతల చెట్టు పడింది, యువతల ఈడు పడినాడు, కొట్టేటోడు పడినాడు. ఏమడి అవతల చెట్టు పడింది, యువతల కొట్టేటోడు పడినాడు. ఎందుకు పడినాడు? ఈడు కొడుతున్నాడు, అది మొద్దు పోయింది. మొద్దు పోయినా కానీ పట్టించుకోవడంలే. నిలబడితే వాడు గెలుస్తాడు కదా అని వేస్తున్నాడు. ధమా ధమా అని శబ్దం వస్తుంది, కానీ అది నరికితే ఒట్టు. ఊకి శబ్దం వస్తుంది, ఇంకా కోపం వస్తుంది, తెగడం లేదని ఇంకా వేస్తున్నాడు మొప్పెగా. చేతులకంతా బొబ్బలు. అవతలోడు నరుకుతున్నాడు. ఇది తెగుతుందా లేదా? తెగకపోతే ఆకురాయి తీసుకోవడం, నూరడం. 1 దెబ్బ, 4 దెబ్బలకే చెట్టు పడిందాడు. ఏది ముఖ్యం కార్యసిద్ధికి? బలము కాదు. కొంతమందికి నాకు బలం ఉంటే ఏం చేయాలి? ఇట్టనే బలం ఉన్నా కానీ ఆయుధం పనిచేస్తుందా లేదని చూడాలి కదా. మొప్పెగా కొడితే చదువుతుండవు, చదివినేది ఎక్కుతుందా లేదా, అర్థమవుతుందా లేదా, జ్ఞానం ఉండాలి కదా. చదివి రాత్రులు చదివినావు, ఒక్కటి లేదు, ఏం చేస్తావు? ఆవేశంతో చదివితే ఉంటుందే. కొంతమంది ఏడ్చుకుంటూ చదివేవాళ్ళు, కొంతమంది కోపంతో చదివేవాళ్ళు. వచ్చి చదువుకోకూడదమ్మా అంటే అయిపోయి కొంతమందికి. చదువుతలే ఉండో, ఇద్దో అర్సాకు చదువుతండనేద్దాం. అప్పుడు రాజు, ఇదో మాట్లాడాకు చదువుతండా. అప్పుడు రాజు ఇదో నోరు మూసుకో. వాయమ్మ, ఇంత ఆవేశంతో చదివితే ఇది ఎక్కేదేనా? ఇంత ఆవేశంతో చదివితే లోపలికి పోయేదేనా? అది ఎట్లుండాలండి? జ్ఞానం ఎంత ముఖ్యమో చూసినారా? కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. త్వరగా చూడండి, అట్లా ఒక 2-3 చూపించి ముగిస్తాను. సామెతలు 3:35 చూడండి. సామెతలు 3:35. సామెతలు 3:35 ఏముంది? ఘనత ఎవరికి వస్తుంది? జ్ఞానులకు. ఎగ్జాంపుల్ ఎవరు? యోసేపు చెరసాల్లో నుంచి వచ్చినాడు, ఖైదీ. కానీ రాజు ఏమన్నాడు? ఫరో ఏమన్నాడు? నువ్వు అధికారివై ఉండు రా అన్నాడు. ఏం చూసి అన్నాడు? యోసేపుకున్న జ్ఞానం. అయ్యా, 7 ఏండ్లు బాగా పంట పండుతుంది, 7 ఏండ్లు కరువు వస్తుంది. పంట పండినప్పుడు ఎక్కడి పంటను అక్కడ దాచిపెట్టండి, కరువు వచ్చినప్పుడు బాగా వాడుకోవచ్చు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఇంకా నీకంటే జ్ఞాన వివేకలిగిన ఎవడున్నారా, ప్రధాని పోస్టు తీసుకో అన్నాడు. జ్ఞానవంతునికి 5 పైసలు లేకపోయినా ఉన్నత స్థాయిలో కూర్చోవచ్చు.
నమ్మండి, నమ్మండి. నువ్వు ఎక్కడున్నా కింద పెట్టినా పైకి వస్తావు జ్ఞానం ఉంటే. జ్ఞానము ఘనతను స్వతంత్రించుకుంటుంది. జ్ఞానం వల్ల ఘనత వస్తుంది. సామెతలు 14:15 చూడండి. సామెతలు 14:15, సామెతలు 14:15. బాగా వినండి. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడట? ప్రతి మాట నమ్మును. అంటే ప్రతి మాట నమ్మేటోడు జ్ఞానవంతుడా, జ్ఞానం లేనోడా? కొంతమంది యాజ్ చెప్పినా నమ్ముతుంటారు, ఏం చెప్పినా నమ్ముతుంటారు. ఏమి చెప్పినా నమ్మేవాడు జ్ఞాని కాడు. ప్రతి మాట నమ్మకూడదు. దారిన పోయే దానయ్య అంతా చెప్తుంటాడు. చెప్పేటోళ్ళకి ఏమన్నా కొదవనా? ఏం కొదవలేదు. వినేవానికి ఉండాల బుద్ధి. నీకు జ్ఞానం ఉండాలా, నీకు జ్ఞానం ఉండాలి. ఒకడు ఎందుకురా సిగరెట్ తాగుతున్నావంటే ప్రకటన చూసి అంట, ఈనాడు పేపర్లో వచ్చిన ప్రకటన. అప్పుడు చార్మినార్ సిగరెట్లు ఉండే. దమ్ము దమ్ముకు తృప్తి సంతృప్తి, తాగండి చార్మినార్ సిగరెట్ అనే. ఎందుకు తాగుతుండవరంటే దీన్ని చూసి తాగుతున్నాయంట. చెప్పేటోనికి వాని ఇష్టం ఏదైనా చెప్తాడు. నీకు నిజంగా మరి ఇప్పుడు తృప్తి సంతృప్తి వచ్చిందిరా దమ్ము దమ్ము కంటే? దమ్ము దమ్ముకు దగ్గు వస్తుందన్న అంటున్నాడు. దగ్గు రాకపోతే తృప్తి ఎందుకు వస్తుందిరా? సిగరెట్ తాగితే తృప్తి వస్తుంది. అంటే ప్రతి మాట నమ్మేది ఎవడంటే జ్ఞానం లేనోడే. మీ ముఖం తెల్లగా 7 వారాల్లో మెరిసిపోతుంది అని పెడతాడు. 7 ముఖాలు పెడతాడు పేపర్లో, చూసినారా? మొదటి వారం, 2వ వారం, 3వ వారం. అది నమ్మే వాళ్ళు ఎంతమంది? నమ్మినావు, 7 వారాలు అయిపోయాయి, 70 వారాలు అయిపోయాయి, 7 సంవత్సరాలు అయిపోయాయి. ఏమన్నా మారినావా? చెప్పు, మారినావా? అయినా మన నమ్మకం పోదు. మారమని తెలిసి కూడా ఎలకదోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ ఏడొస్తుంది చెప్పండి. అవి ఊసుకుంటే తెల్లగా అవుతామంటే నువ్వెట్ట నమ్మినావు? వాడు చెప్పినాడన్నా, వాడు చెప్తాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. అంటే జ్ఞానం కలిగిన వాడు ప్రతి మాటను తూకం వేస్తాడు. ఇది నమ్మాలా నమ్మకూడదా? మస్తు చెప్తారు పక్కన కూర్చుండోళ్ళు. ఒకడు ఎవనొస్తుడండి, తాగుడుకు అలవాటు పడినాడు. ఎందుకు అలవాటు పడినావరంటే ఒకడు చెప్పినాడంట, నువ్వు సన్నగొండావు, నీ ముఖం శూన్యక బాగలేదు, రోజొక బీర్ తాగితే నీ ముఖం బాగా తయారవుతుందంట. నమ్మినాడు, తాగుతున్నాడు. ఇట్లా నమ్మొచ్చునా? ఎవడెవడో ఏదేదో చెప్తాడండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. అంటే ప్రతి మాట నమ్మేవాడు అజ్ఞాని. ప్రతి మాటను వెరిఫై చేసేవాడు జ్ఞాని. ఇది కరెక్టా కాదా? చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు, నేను చూసుకుంటా దాన్ని. నువ్వేం చెప్తావో చెప్పు. నాకు జ్ఞానం లేదా? దేవుడిచ్చిన జ్ఞానం లేదా? ఇది కరెక్టా కాదా? వివేచన నాకుంది. అటువంటి స్థితికి మనం ఎదగాల. వాడు చెప్పినాడని వీడు చెప్పినాడని జీవితాలు పాడు చేసుకుంటే ఎవడు చెప్పాలి చెప్పండి? అందుకే జ్ఞానము కలిగిన వాడు ప్రతి మాట నమ్మడు. ప్రతి మాట నమ్మితే గంగిరెద్దు అవుతావు. డూడు బసవన్న తిన్నావంటే తిన్నా. కొంతమంది పిల్లల్ని అట్లా మోసం చేస్తున్నారు, యవనస్తుల్ని. ప్రతి మాట నమ్మిస్తారు, తీసుకుపోతారు, జీవితాల్ని నాశనం చేస్తున్నారు. చివరి వచనం చూచి ముగించుకుందాము రండి. సామెతలు 24:3. సామెతల్లోనే 24:3 చూడండి. ఇల్లు అంటే మన జీవితం కానీ మన బ్రతుకులు కానీ జ్ఞానం వల్లనే కట్టబడతాయి. ఎస్, ఒక నిరుపేద అయినప్పటికీ జ్ఞానవంతుడైతే వాడు ఇల్లుని ఎంత చక్కగా కట్టుకొని పైకి పోతాడండి మన కళ్ళ ముందునే.
ఒకసారి నవోదయ స్కూలు యానివర్సరీకి పోతే ఒక ఆయన స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాడు, నేను మా అమ్మ నాయన చాలా నిరుపేదలు, అన్నం కూడా దొరికేది కాదు ఇంటి దగ్గర. మా సారు ఎందుకో రే నవోదయ ఎంట్రన్స్ పడింది రాయిరా అన్నాడు. మా సారే పోయి రాపించుకొచ్చినాడు, నాకు సీట్ వచ్చింది. నవోదయ స్కూల్ లేకపోతే ఫస్ట్ భోంచేస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేను ఎన్నడట్టటి అన్నం తినలేదు. నాకు బిడ్డని ఇచ్చినారు, నాకు ఒక రూము వసతి ఇచ్చినారు. అవన్నీ చూసినప్పుడు దీన్ని పోగొట్టుకోకూడదు అనుకొని శ్రద్ధగా చదువుకున్నాడట. చదువుకొని సెలవులు వస్తే మేడం దగ్గర పోయి, మేడం నేను ఇంటికి పోను మేడం, ఇంటికి పోతే నాకు అన్నం కూడా దొరకదు, మా అమ్మ నాయనళ్ళు ముసలి వాళ్ళు పని కూడా చేయలేరు అంటే మేడం తన దగ్గరనే పెట్టుకొని పని చేయించుకుంటూ అక్కడే భోంచేసి, ఇంక ఎవ్వరు లేరు కాబట్టి వాడిని మొత్తం దేశమంతా తిప్పినారు. నవోదయలో తిరుగుతారు కదా, స్పోర్ట్స్ మీట్ అని, ఎగ్జిబిషన్స్ అని, సైన్స్ అని తిప్పి 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 ఎంత శ్రద్ధగా చదువుకున్నాడంటే 6 సంవత్సరాల కాలాన్ని 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాడుకొని ఇప్పుడు నేను పలానా రాష్ట్రంలో ఒక జిల్లాకు కలెక్టర్ అయినాడు అన్నాడు. ఆహా, ఒక నిరుపేద తిండికి గతి లేనుడు కలెక్టర్ అయినాడు. ఎందుకో తెలిసిన జ్ఞానం ఉంది. నాకు ఇంత అవకాశం వస్తే చదువుకోవడానికి, దీన్ని కలదన్నుకుంటే ఇంక నేను ఎప్పుడు బాగుపడతాను, దీన్ని వదిలిపెట్టుకోకూడదు అని శ్రద్ధగా చదువుకొని ఒక జిల్లాకు కలెక్టర్ అయినాడు. ఇంకొక వ్యక్తిని నేను ఎరుగుదునే మేనూరులో నవోదయ సీట్ కోసం 40,000 కోచింగ్ ఇప్పించినాడు. సీట్ వచ్చింది. కారులో తీసుకొచ్చినారు చేర్పించడానికి. కారులో చేర్పించినారు. కనిపించాడు, ఆ రోజు కనిపించిన మా వానికి సీట్ వచ్చింది సార్ అన్నాడు. వారం తర్వాత వాడు ఫోన్ చేసి, నేను ఉండండి డాడీ ఇంటికి వస్తా. ఏమరంటే అన్నం కొంచెం లావుగా ఉంది, అన్నం కొంచెం లావు. ఓరే అన్నము లావు అయితేనేమి లేరా, చదువు చూడరా, ఎన్నాళ్ళు ఉంటుంది ఇక్కడ, కొంచెం చూడంటే ఓహో ఇంటికి వస్తానన్నాడు. ఇంటికి వచ్చినాడు. అదే వ్యక్తి కష్టపడి చదివి కలెక్టర్ అయితే ఈడన్నీ ఉండి బజార్లో రమ్మడి తిరుగుతున్నాడు. ఎంత తేడా ఉంది. ఈ వయస్సు దాటిందనుకోండి మళ్ళీ చదవడం లేదు, చదువు రాదు. ప్రతిదానికి ఓ టైం ఉంటుంది. బుద్ధితో ఆలోచన చేయండి, జ్ఞానంతో ఆలోచన చేయండి, దేవుడిచ్చిన జ్ఞానంతో. ఇది ఈ వయస్సులో మనం ఇది చేయగలిగితే, అట్లా కాకుండా ప్రతి ఒక్కరి మాట నమ్మితే నువ్వు అజ్ఞాని అవుతావు. ఈ మధ్యాహ్న వేళ మనం శ్రేష్టమైన జీవితం జీవించాల. మనం ఉన్న స్థలములో అబ్బా వీడు శ్రేష్ఠుడు, అందరి కళ్ళు మనం ఇది తిరగాల. అలా శ్రేష్టమైన జీవితం జీవించాలి అంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని ఆశ్రయించాలి. జ్ఞానం ఎంత శ్రేష్టమైంది అంటే, 1 ముఖమునకు తేజస్సునిస్తుంది, 2 మోటుతనాన్ని మారుస్తుంది, 3 ఏం చెప్పుకున్నాను చెప్పండి, కార్యములను సఫలం చేస్తుంది, 4 ఘనతను తెస్తుంది, 5వది ప్రతి మాట నమ్మకుండా వెరిఫై చేసేటట్టుగా చేస్తుంది. ఈ జ్ఞానాన్ని అడుగుదామా దేవుణ్ణి? సొలొమోను అడిగినట్టుగా, దేవా నాకు బుద్ధి లేదు నాయనా, జ్ఞానం లేదు తండ్రి, జ్ఞానం ఈ ప్రభు అని అడుగుదాం. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు మన కొరకై దీవించునుగా.